నమస్తే అందరికి. ఈ రోజు మనం మాట్లాడే టాపిక్ వరిలో సమగ్ర సస్య రక్షణ అని. అంటే వరి మడి స్టార్టింగ్ నుంచి హార్వెస్టింగ్ వరకు, అంటే నా వరి పైరు వేసేటప్పటి నుంచి మడి కోత వరకు మనము పంటలో ఏమి పాటించాలా. ముఖ్యంగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నారు మీరు పోసేటప్పటికి ఎన్ని రోజుల ముందు మడి రెడీ చేస్తారు? నారు మడికి అది రాయండి. ఫస్ట్ పొలం తయారీ చేయాలి కదా, మనం పైరు పోసేకి పొలం తయారీ ఉండల్లా. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, విత్తనాన్ని కొనుకొచ్చిన తర్వాత కనీసం అంటే ఒక 2-3 గంటలన్నా ఎండలో ఎండల్లా కదా. ఎండలో ఎండిన తర్వాత మనం ఏం చేస్తాము, మొలక కట్టేకి నీళ్ళలో నానబోస్తాం. ఒకటి చూడండి, మనం ఒడ్లు నానేసేటప్పుడు పాతకాలం పద్ధతులు ఇవి. ఇప్పుడు అయితే చాలా మటుకు ఇప్పుడు మీరు అంటున్నారు కానీ వేయటం లేదు, తీసుకురావడము. కూడా ఆరేస్తారో ఏదో టైం లేకపోతే, కానీ కంపల్సరీ ఆరేయాల. తర్వాత నీళ్ళలో నానేసేటప్పుడు మన పాతకాలం పద్ధతిని ఒకసారి గుర్తు చేసుకోండి, ఏమి వేస్తారు దాంట్లోకి అనేది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. మనము పొలం తయారైన తర్వాత దాంట్లో ఆకేసి కూడా తొక్కుతారు. అది అయిన తర్వాత మళ్ళీ మనం విత్తనం తెచ్చి దాన్ని ఏం చేస్తాము, 2-3 గంటలైనా బాగా ఎండకేసి తర్వాత నీళ్ళలో నానేస్తారు. నానేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు అనుకున్నారు కదా అట్లా దొరికిందన్నా వేయచ్చు, కళ్ళెన్నా వేయచ్చు, జిల్లిడన్నా వేయచ్చు. మజ్జిగ అంటే కంపల్సరీ పెట్టుకోండి. ఊదర ఉంటే గొడ్లలో మనకు కనపడవు, ఒకసారి ఉన్నదంటే అది వేస్తే ఊదర అనేది మొలక రాదు. లేదంటే ఒకసారి మళ్ళీ కూడా ఉంటుంది, విత్తనమయ్యి రాలి కూడా మొలకెత్తే అవకాశాలు ఉంటాయి. సో తర్వాత నాటి ఆవు పేడ దొరుకుతుంది కదా, కొద్దిగా ఒక పిడికెడు మనం ఎకరా ఒడ్లు నానేసినప్పుడు ఆ నీళ్ళలోకి ఒక పిడికెడు నాటి ఆవు పేడ. మళ్ళీ అదంటే అదే కాదు, ఎందుకంటే ఒక్కొక్క రకానికి ఒక్కొక్క పోషకాలు ఉంటాయి. ఓకేనా? ఆ నాటి ఆవు పేడ ఒక పిడికెడు తెచ్చి ఆ నీళ్ళలో కలిపేయండి. సో ఏదైనా మొలక రాని విత్తనం కూడా మొలకెత్తే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనము విత్తనాన్ని నానబోస్తాం. కరెక్టేనా? విత్తనం నానబోసిన తర్వాత మళ్ళీ తెల్లారి దాంట్లోని మళ్ళీ బాగా తీసి పక్కన పెట్టేసి సంచేసి కట్టి దాని మీద కూడా మళ్ళీ కప్ప పెడతారు మలక వచ్చేకి. అంటే మల్లక మనం నానేసి ఒక రోజు రాత్రి పొద్దున్నే తీసేసి గాలి ఆడుకోకుండా వేడి దాన్ని తగలే కోసం కప్పి పెట్టేసి 2 రోజులు ఫుల్ ఉండాలా. 3వ రోజు దాన్ని బయటకు తీసి అప్పుడు మీకు మలక బయటకు వచ్చింటుంది. కరెక్టేనా? సో ఈ విధంగా మనము మలక విధానాన్ని తయారు చేసుకుంటామా. సో మలక అవుతుంది, మనం మడి రెడీ చేసింటారు, విత్తనాన్ని పొలంలోకి వేస్తారు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మొలక వచ్చిన 3వ రోజు మడి ఆలకే నారుమడి రెడీ చేసుకుంటారు కదా. సో మీరు నారుమడి రెడీ చేసేటప్పుడు ఆకు తొక్కొని కొంచెం పేడ ఎరువు వేసేసి దాన్ని లెవెల్ చేసుకొని తర్వాత మనము కాడమా నిగుతారు, అది మామూలు అందరికి తెలిసిండేది. తర్వాత మీరు 3వ రోజు మొలకను తీసిపోయి మళ్ళీ నారుమడిలో వేస్తారు కదా. అంతే, అంతవరకు దాంట్లోకి ఇంకేం వేయరు. సో తర్వాత ఆ రోజు మీరు నీళ్లు కొంచెం పలసాకు కట్టింటారు, ఎందుకంటే మలక కూర్చోవల్ల కాబట్టి. తర్వాత 2 రోజులు నీళ్లు కట్టరు, ఎందుకంటే మలక లోపలికి దేకంటే కొట్టుకొని పోతుంది, ఎందుకంటే ఎయిర్ అనేది లోపలికి పోవాలి. మళ్ళీ 3వ రోజు 4వ రోజు నీళ్లు కడతారు. కరెక్టేనా? సో ఆటి వరకు నారుమడి తయారీ అయిపోయింది. ఓకేనా? మనము 15 రోజులు మలక అయితానే 15 రోజులకు నారుతానమనంగా మీరు దుక్కిలోకి పశువుల ఎరువు వేస్తారు. తర్వాత ఆకు అనేది కంపల్సరీ తొక్కండి, ఎందుకంటే దండిగా ఉంది ఆకు, ఇప్పుడేం లేదనేకి లేదు. ఇంకా ఒకటి ఏమంటే, మీరు సీమ కానుగా సీమ తంగేడు తెలుసు కదా అందరికి, రోడ్లు అంటే దండిగా ఉంది. ఆ ఆకుకు తొక్కినారంటే మీకు యూరియా లాగా నత్రజని అనేది బాగా అందిస్తుంది పంటకి. ఓకేనా? అది కానీ యాపాకు తర్వాత మీరు అనుకుంటారా ఏం ఆకన్నా ఉంది తొక్కండి. దాన్ని గ్రీన్ మెన్యూర్ అంటే పచ్చరొట్టి ఎరువు అంటారు. మీరు పశువుల ఎరువు ఆకు కొట్టేసి బాగా మడి అంతా తయారైతుంది కదా. సో వారం ముందన్నా లెవెల్ చేసి, ఎందుకంటే కొంచెం ఆకు కుళ్ళల్లా. ఈ రోజు వేసేసి మానబాసి మలక నాటినా కూడా అది సత్వం అనేది అంత బిరిగిన రాదు. ఓకేనా? అదంతా వేసుకొని తర్వాత 15 రోజులకి ముందుకు రెడీ చేస్తా. సో నీవు మలక అనేది అంటే నారుమడి 15 రోజులు వచ్చిన తర్వాత నారుమడికి చేసే విధానాలు కొన్ని ఉన్నాయి. 12 రోజుల నుంచి పైరు 12 రోజులు 15 రోజులు పైరు అయ్యింది అంటేనే మీకు ఏమైతుంది అంటే, దాంట్లో వచ్చేసి మీకు కాండం తొలిచే పురుగు తెలుసా? అంటే తెల్ల కంకి వస్తుంది, తెలుసు కదా. ఆ తెల్ల కంకి వచ్చే కారణం ఏమంటే 15 రోజుల నుంచే పైరు నుంచి ఆ పురుగు అనేది ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది అనమాట. మీరు బాగా గమనించండి, మీరు పొలాలకు పోయినా తెలుస్తుంది. ఇట్లా మొలకొచ్చింటుంది కదా ఆకు, అది ఏమైతుందంటే చిన్నగా రెక్కల పురుగు అనమాట. ఇది ఒక చిన్న లైట్ గోధుమ రంగులో ఉంటుంది. అది చిన్న రెక్కల పురుగు, మీరు మామూలు ఏటో తిరుగుతాయి అనుకోవచ్చు, కానీ అదేమంటే మనకి మోగి పురుగు అంటారు, కాండం తొలిచే పురుగు 2 రకాలు. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం మాట్లాడతారు ఆ పురుగుని.
సో ఈ కాండం తొలిచే పురుగు లేదా మోగి పురుగు కానీ అది ఏమైతుందంటే ఈ గెర్రి ఉంటుంది కదా, ఆ గెర్రికి కింద గుడ్లు పెడుతుంది, అది మనకి కనపడదు. బాగా గమనించండి ఇది. అదేమైతుందంటే కింద మీరు ఎప్పుడైనా పొలంలోకి పోయినప్పుడు అబ్జర్వ్ చేయండి, అర్థమవుతుంది. సో ఇక్కడ కింద పెడుతూ పోతుంటుంది అనమాట. మనం అందుకని ఏం చేయాల, 12 రోజులు పైరు అయితానే ఒక మీకు వేప నూనె లేదా వేపాకు చెప్పినాను కదా, అదేం పంటకేం నష్టం కాదు కదా, లేదా మీకేం రూపాయి ఖర్చు లేదు కదా. సో నారుమడి ఎంత ఉంటుంది, మీరు ఒక ఎకరాకి వెళ్ళినా ఒక 2 సెంట్లో 3 సెంట్లో ఉంటుంది. సో మనం ఇక్కడ 1 కేజీ ఆకు ఒక మడికి సరిపోతుంది. అర్థమైందా? 1 కేజీ ఆకు రుబ్బేసి దానికి ఏం చేస్తారంటే 10 లీటర్ల నీళ్ళు కలిపేసేయండి. కలిపేసి వడగట్టేసి దాన్ని స్ప్రే చేసేసేయండి. స్ప్రే చేస్తే ఏమైతుందంటే ఆ చేదు వాసనకి ఈ కాండం తొలిసే పురుగు, రెక్కల పురుగు అనేది నీ పైరు దగ్గరికి రాదు. అది వస్తే కదా నువ్వు మందులు కొట్టాలా, అది రాకుండా చేసుకుంటే ఇంక మందులు కొట్టే పని లేదు కదా. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే 15 రోజులు 12 రోజుల నుంచి పంటకి పై నారుమడికి వేపాకు రుబ్బి ఆ కషాయాన్ని స్ప్రే చేయండి. ఓకేనా? యూరియా మనము మొక్క పెరిగేకేస్తాము, దాంట్లో నత్రజని ఉంటుంది కాబట్టి. అందుకనే మీకు ఏం చెప్పినానంటే సీమ కానగ, సీమ తంగేడు లేదా మునుగ, ఈ మూడిటిలో నత్రజని మన పంటకి ఎంత కావాలో అంత ఉంటుంది అనమాట. సో అందుకని మీరు ఆకు తొక్కేతాడు మీకు అందుబాటులో ఎక్కడైనా సీమ కానగ కానీ సీమ తంగేడు ఆకు దొరికితే మళ్ళీ వేసి తొక్కండి. ఓకేనా? మీరు పశువులేరు వేస్తారు. మీరు డిఏపి బదులు ఆ వర్మీ కంపోస్ట్ వేయండి. మనము సేంద్రియ విధానంలో చేయాలంటే డిఏపి, యూరియా కాంప్లెక్స్ పక్కన పెట్టి వర్మీ కంపోస్ట్ గానీ, ఆకు తొక్కడం గానీ, లేదంటే పశువులేరు దిబ్బ ఎరువు వేసి బాగా చేయడం గానీ, దుక్కి చేయడం జరుగుతుంది కదా. లేదు అంటే మనం ఇంకా శక్తివంతమైన దిబ్బ ఎరువు అని తయారు చేసి మీకు కొంతమందికి చూపించినాం. మనము శక్తివంతమైన దిబ్బ ఎరువు తయారు చేసి వేయాలా అని చెప్పినాం. అది వేసినా పర్వాలేదు. దాంట్లో బూడిది కూడా ఎందుకు వేసామంటే పొటాష్ ఉంటుంది కాబట్టి. సో అదంతా ముందు వస్తుంది. ఇప్పుడు అట్లా వేసి కూడా మీరు డిఏపిని క్యాన్సిల్ చేయొచ్చు. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆకు తొక్కండి, గసేరు వేసి బాగా దుక్కి చేసేసేయండి. తర్వాత ఇది శక్తివంతమైన దిబ్బ ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ కానీ వేసేసి మీరు పైరు నాటొచ్చు. సో తర్వాత ఏం చేస్తాం, మనము నాటేస్తాం కదా, నాటే రోజు కొంచెం నీళ్లు పెడతాం మనం. కరెక్టేనా? నీళ్లు పెట్టేసి, ఎందుకంటే మళ్ళీ 3-4 రోజులు నీళ్లు కట్టకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే కొనల్లో గుడ్డు పెడుతుందని మాట్లాడినాం కదా మనము, ఆ కొన అనేది కొంచెం తుంచి ముందు కాలంలో నాటుతుండ్రి. అది మీకు తెలుసా? ఎక్కువ పెరిగితే అది తుంచేసి నాటేదాని నుంచి గుమ్మ కూడా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే పిల్లక కొత్త ఫస్ట్ స్టూడియో అనేది గిచ్చేసినప్పుడు అది పెరగాలంటే మళ్ళీ పక్కన రావాల్సిందే కదా. సో కాబట్టి ఆ పిలకలు ఎక్కువ వచ్చేకి కూడా ఆస్కారము ఉంటుంది. తర్వాత ఈ కాండం తొలిసే పురుగు అనేది కూడా మనకి కంట్రోల్ అవుతుంది. అంటే ఆ గుడ్డు పగిలి లోపలికి పోకుండా అది తుంచి పక్కకేసి మళ్ళా కేసి కూడా తొక్కొద్దండి ప్లీజ్. ఎవరైనా తుంచే వాళ్ళు ఉన్నా ఇప్పుడు బయటకు వేసేసేయండి. అది చేయడం వల్ల ఏమైతుందంటే ఆ కాండం తొలిసే పురుగు అనేది నీకు ఇంకా మళ్ళీకి రాదు, ఆ పైరులోకి చేరుకోదు. అంటే మనం మందులు కొట్టుకోకుండా మన చేతులతోనే మనం కంట్రోల్ అనేది కొన్ని విధానాలు ఉంటాయి. వచ్చిన తర్వాత తెల్లకంకి వచ్చింది, మోగి పురుగు వచ్చింది, కాండం తొలిచే పురుగు వచ్చిందంటే నువ్వు పైన ఎన్ని మందులు కొట్టినా లోపల ఉండే పురుగు చావాలంటే చాలా కష్టం. కాబట్టి అది రాకనే మనం ఏం చేయాలి, కంట్రోల్ చేసుకోవాలా. అర్థమైందప్ప? సో కొంచెం ఒక అర్థమించో ఏమో అట్లా తుంచేసి నాటండి. మళ్ళీ మడి అనేది కూడా చాలా బాగుంటుంది. అర్థమైందా? తర్వాత నాటిన తర్వాత ఒక 3-4 రోజులు నీళ్లు కట్టరు. ఆ నీరన్నీ ఇంకిపోవాలన్నమాట. ఎందుకంటే అప్పుడు స్ట్రాంగ్ పైరు కొంచెం ఏర్ అనేది కుదురుకోవాలి కదా. తర్వాత మీరు నీళ్లు కడతారు. నెల కాకుంటే 20 రోజులు 25 రోజులు అంటే ఆయనకే పైరు కొంచెం బాగా అయి ఉంటుంది. కొన్ని దగ్గర అది బయటకు కూడా వచ్చేకి కష్టం, అంటే కొంచెం ఏమో రాలేదప్ప 20 రోజులు అయింది అనే కాలాలు కూడా ఉన్నాయి. కానీ మీరు 20 రోజులు దాటిన తర్వాత మీరు ఏం చేస్తారు, కాంప్లెక్స్ సల్ఫేట్ బదులు మీ వర్మీ కంపోస్ట్ ఉంటుంది కదా వాడుకోండి. అంటే కొన్ని మళ్ళు కొన్ని రకాలు ఉంటాయి. సాయిల్ ని బట్టి కూడా మడి అనేది మారుతూ ఉంటుంది, వాటర్ ని బట్టి మారుతుంటుంది. సో అట్లా కూడా మనకి కొంచెం శిలీంధ్రం అనేది ఏర్పడే ప్రమాదం ఉంటుంది. సో అప్పుడు కూడా ఏమైతుందంటే మడి వంగిపోయేది, ఎండపోయేది, రకరకాలు వస్తుంటాయి కదా. సో దానికి మనం ఏం చేయాలంటే హైపర్ ద్రావణం అనుకున్నాం కదా ఇప్పుడు పిడకలతో చేసేది. సో అదిను తర్వాత ఈ బయో ఫర్టిలైజర్ అంటే అలోవీరాతో ఈ 2 తయారు చేసి పెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే 25 రోజులు కలుపు తీయాలంటారు కదా, మీరు కలుపు తీసే ముందు వేస్తారా, మందులు కలుపు తీసినాక వేస్తారా? కలుపు తీసినాకే కదా, కలుపు తీకుని ముందు వేసి మళ్ళీ మీరు నీళ్లు కడితే అంత వెళ్ళిపోదా కొట్టుకొని.
అదే నేను అంటుండేది కూడా, గడ్డి పెరిగేది ఒకటి, తర్వాత నువ్వు అంతా తీసేసిన తర్వాత నీళ్లు పారిస్తే ఆ మళ్ళీ కూడా ముందు మళ్ళకి పారుతుంది. సో కాబట్టి మనం ఏమి ఎరువులు వేయాలన్నా ఏమి చేయాలన్నా భూమికి వేయాలంటే మడికి మీరు అంత అయిన తర్వాత నీళ్లు స్టార్ట్ చేయాలి. ఆ మళ్ళలోకి వేసి ఒక 2 రోజులు మళ్ళీ నీళ్లు పారేయకూడదు. అప్పుడే ఆ మళ్ళలోకి మీరు వేసిండే మందు గాని కషాయాలు గాని ఎరువులు గాని భూమిలోకి దిగి మొక్క దగ్గరికి ఏర్ల దగ్గరికి చేరుకుంటాయి. మీరు ఈ వేసేసి కలుపు ముందే తీసేసి వేసి నీళ్లు కట్టినారనుకోండి, అది మళ్ళీ ముందు మళ్ళకంతా కొట్టుకొని వెళ్ళిపోతుంది, నీకు ఆ మళ్ళీ స్టాక్ నిలబడదు. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే కలుపు తీసిన తర్వాత నీళ్లు కట్టి, అంటే ఈ ద్రావణాలు ఏమంటే మనం నీళ్ళలో పారిచ్చేవి కాబట్టి మడవాయిలో పారించుకొని ఒక 2-3 రోజులు నీళ్లు పారియొద్దండి. తర్వాత అది ఇంకిన తర్వాత మనకి ఏమైతుందంటే మొక్క అనేది దృఢంగా ఏర్పడుతుంది. సో ఇవి 2 మీరు వారంకోసారి 10 రోజులకు ఒకసారి మార్చి దానిలో వదలండి. లేదు మీరు పైన కూడా స్ప్రే చేయొచ్చు. ఏమన్నా దోమ అది ఏమైతుందంటే ఒక నెల రోజుల తర్వాత ఉంది అంటే అప్పుడే వాసన వస్తుంది. ఆ వాసనకి ఏమైతుందంటే మీరు దాన్ని స్ప్రే చేస్తే మొక్క మీద ఏమన్నా దోమ ఉన్నా పురుగు ఉన్నా ఇంకోటి ఏం వచ్చినా మొక్క మీద కూర్చోదు, తర్వాత గుడ్డు పెట్టే అవకాశం ఉండదు, పోషకాలు కూడా మొక్కకు అందుతాయి. అంటే మీరు అవి 2 రెడీ చేసి పెట్టుకుంటే మీరు వేరే రసాయనిక ఎరువుల జోలికి లేదా రసాయనిక పురుగు మందుల జోలికి పోయే పని ఉండదు. అర్థమైందన్నా? సో ఇంకా అది మీరు 20 రోజులు 25 రోజులు పంట నుంచి వేసుకుంటా పోవచ్చు. 10 రోజులకు ఒకసారి మీకు ఏది అందుబాటులో ఉంటే అది స్ప్రే చేయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే వేపాకు అని చెప్పినాను కదా, మీకు వేపాకు అందుబాటు అయితే ఎకరాకి ఒక 6 కేజీలు రుబ్బేసి 10 లీటర్ల నీళ్ళలో నానబెట్టి తర్వాత వడగట్టి 10 లీటర్ల నీళ్ళేసి 10 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి. ఏమీ కాదు, మీ పంట ఇంకా బాగా పెరుగుతుంది, తర్వాత దిగుబడి బాగా వస్తుంది, దాని దగ్గరికి పురుగు అనేది కూడా చేదు వాసనకి పోదు. ఇప్పుడు మీకు వేరే మందులతో అవసరం ఉందా? లేదు కదా. మీరు ఏమన్నా పురుగు దోమ అవి కూర్చుంటేనే తెగులు అనేది మన పంటకు వస్తుంది. అదంతకదే తెగులు రాదు. కొన్ని గాలి ద్వారా వస్తుంది, కొన్ని నీళ్ళ ద్వారా వస్తుంది, కానీ ఎక్కువగా దోమలు కీటకాలు పురుగుల ద్వారానే ఎక్కువగా మొక్కకు అనేది తెగుళ్ళు వస్తాయి. తర్వాత ఏం చేస్తారు మీరు? ఏమైనా తెగులు వస్తే మందులు తెచ్చి కొడతారు కదా. ఆ మందుల జోలికి పోకూడదంటే మనము 10 రోజులకి 15 రోజులకి ఒకసారి ఈ కషాయాన్ని మార్చి కొడుతూ ఉండాలి. మీరు మందులు కానీ చూడండి, రసాయనిక ఎరువులు రసాయనిక మందులు వాడేటప్పుడు మీరు పురుగుకి అంటే ఒకే రకం మందు తెచ్చి కొడతా అంటారు 2-3 సార్లు. కానీ అది ఏమైతుందంటే నువ్వు ఎప్పుడైతే ఒకే రకం మందు వాడుతూ ఉంటావో పంటకి, ఆ పురుగు కూడా దానికి అలవాటు పడిపోయి నువ్వు కొట్టినా కూడా అది పోదు, కంట్రోల్ కాదు. మనం కషాయాలు రకరకాల ఆకులతో చేస్తున్నాం కదా, అవి స్ప్రే చేసి చూడండి, దానికి డిఫరెంట్ వాసన వస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క ఆకు ఒక్కొక్క రకమైన వాసన ఉంటుంది, ఒక్కొక్క రకమైన దాంట్లో పోషకాలు ఉంటాయి. సో దాని ద్వారా ఏమైతుందంటే మన పంటకు చెడు చేసేవి రావు, మంచి చేసేవి అనేది మన పంట దగ్గరికి ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనము వరి పంటని కాపాడుకోవచ్చు. మీరు అనుకుంటారు రసాయనిక ఎరువులే వాడాలా, రసాయనిక మందులే వాడాలా అని, అదంతా అబద్ధం. బాగా గుర్తు పెట్టుకోనండి. మనం ఈ పద్ధతిలో చేసినా కూడా మీరు వరి మడిని 100% పంట తీయొచ్చు. ఈ ఆకులకి ఇచ్చేటప్పుడు మనం సేంద్రియ వ్యవసాయంలో కషాయాలు ఇస్తే నష్టం ఏమన్నా ఉందా? దానికి ఏమన్నా ఖర్చు అవుతుందా? సో దానికి మనకు పంటకు వచ్చే తెగులు కంట్రోల్ కావాలా, పురుగు కంట్రోల్ కావాలా, కానీ ఏమి కొడుతుంటాం అనేది ముఖ్యం కాదు కదా. సో మీ మైండ్ లో నుంచి రసాయనిక ఎరువులు రసాయనిక పురుగు మందులు అనేది తీసేయండి. తీసేసి కంపల్సరీ ఇప్పుడు చాలా మంది కూడా మన సేంద్రియ వ్యవసాయంలోకి కన్వర్ట్ అవుతున్నారు, వచ్చిన పంట రానిలే అని. కానీ వస్తుంది పంట. సేంద్రియ పద్ధతిలో కషాయాల్ని స్ప్రే చేయండి. మీకు అది ఏమి పురుగు రాలేదంటే కనీసం వేపాకన్నా స్ప్రే చేయండి, పోషకాలు దానికి అందుతాయి. తెగులు ఏమి లేదప్ప నేను ఇంకేం కొట్టని అనుకోకుండా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా బయో ఫర్టిలైజర్ కానీ హైపర్ సేంద్రియ కదా ద్రావణం కానీ, ఆ 2 తయారు చేసి పెట్టుకొని 10 రోజులకు ఒకసారి ఒక్కొక్క రకం కొట్టండి, స్ప్రే చేయండి. పోషకాలు అందుతాయి, మొక్క మడి కూడా బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఏమైతుంది, పొట్ట దశకు వస్తుంది కదా, పొట్ట దశలో పొటాష్ వాడితే మనకు అప్పుడే ఇంకా కంకి వచ్చి బలుస్తా ఉంటుంది. కాబట్టి పొట్ట దశలో మనం పొటాష్ అనేది పంటకు వాడాల. అది వాడితేనే మనకి గింజ బలం వచ్చి లొత్తు గింజ అనేది పడదన్నమాట. ఒక 6 కేజీలు పచ్చిపేడ అంటే 2 కేజీలు బూడిద వేసినాము, 6 కేజీలు పేడ, మొన్న ఒక 2 కేజీలు అంతా కలిసి 10 కేజీలు తయారు చేసుకున్నాము. అర్ధ లీటరు వేప నూనె వేసినాం కదా. సో దాన్ని కూడా మీరు గట్టు మీద ఒక సంచి మీద అట్లా మిక్స్ చేసేసి పొలంకి చెల్లొచ్చు.
పొట్ట దశలో ఉన్నప్పుడు వేసేసి, లేదు మీరు పారేయాలనుకున్నప్పుడు కూడా మళ్ళీ కొంచెం కింద నీళ్లు పారే దగ్గర వేసి నీళ్లు పారేసిన పొలంకంతా వెళ్ళిపోతుంది. ఆ విధంగా మనం పొటాషియం పొలానికి అందియచ్చు. తర్వాత మీరు అప్పుడే ఫ్లవరింగ్ స్టేజ్ కొంచెం తెల్లగా మనకి మళ్ళీ కూడా పూత కనపడుతుంది కదా, అది అయిన తర్వాత గింజ వస్తుంటుంది కదా, ఆ గింజ మీద కూడా మనకి ఏమైతుందంటే కొన్ని దోమ కూర్చొని ఆ గింజ కంకిని కూడా మార్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఏమైతే తెల్లది కాండం తొలిచే పురుగు అన్న, అది గుర్తు పెట్టుకోనండి. తెల్లది తెగులు కాదు, అది కాండం తొలిచే పురుగు. నేను చెప్పినానే స్టార్టింగ్ లోనే 12 రోజులు 15 రోజులు పైరుకి మీరు వేప కషాయం స్ప్రే చేయండి అని. ఇత్తనాలు ఉండదు అంటే లొత్తుంటుంది జొల్లు కింద కంకి వేస్తానే అది ఏమైందంటే పురుగు అంత లోపల పురుగులు తయారైపోతుంది. ఆ పురుగు ఏమైతుంది, దానికి కావాల్సిన ఫుడ్ ఏమంటే ఆ కాండమే. ఆ కాండాన్ని ఆడ కొరికేసి తింటా ఉంటుంది. అంటే దానికి ఏం ఆహారం కావాలో అది కావాలా, వేరే తింది కదా. అప్పుడు ఏమైతుంది, అంత లోపల కంకి వచ్చి ఉంటుంది కాబట్టి ఇంకా పాలు పట్టిండలేదు, జొల్లు కంకి తెల్ల కంకి అవుతుంది. సో ఇత్తనం వచ్చిన గింజ కూడా పాడే అవకాశాలు కూడా ఉన్నాయి. కంకి ఇత్తనం బలిసిన తర్వాత కూడా నల్లగా అవుతుంది, తెలుసా మీకు? ఇవన్నీ రాకూడదంటే మీరు సేంద్రియ హైపర్ ద్రావణాన్ని తయారు చేసుకోండి, బయో ఫర్టిలైజర్ తయారు చేసి పక్కన పెట్టుకోండి. అవి 6 నెలలైనా స్టాక్ ఉంటాయి కాబట్టి 15 రోజులు 10 రోజులకు ఒకసారి తీసుకోండి. 10 రోజులకు ఒకసారి ఒక్కొక్క రకం కొట్టుకుంటా పోండి. ఎన్నిసార్లు కొడతారు మీరు? నెలలో 3 సార్లు. నా 3 నెలల కంటే 9-10 సార్లు అనుకోండి. అంటే ఇదొక 5 అదొక 5 సార్లు కొడతారు. అదేం పెద్దది కాదు. మీరు ఆల్రెడీ స్టాక్ ఉంటుంది మీ దగ్గర, నీళ్ళు ఒకటే కదా మీరు మిక్స్ చేసేది. సో ఈ విధంగా మనం చేసుకుంటూ పోతుంటే మీరు వడిమడిని బ్రహ్మాండంగా పండియొచ్చు. మీరు దిగుబడి కూడా బాగా తీయచ్చు. ఖర్చు తగ్గుతుంది రైతుకి, పంట దిగుబడి అనేది కూడా పెరుగుతుంది అన్నమాట. సో తర్వాత మనం మడి కోత చేస్తాం కదా, కోత అప్పుడు పూర్తి ఎండినాక చేస్తారా, కొంచెం పసిమున్నట్లే కోస్తారా? ఎందుకంటే కొంచెం పసిమి ఉండాలి, గుర్తుపెట్టుకో. కంకి ఎండుతుంది కానీ గెర్రికి ఇంకా ఎండలేదని మనము ఎండబెడుతూ ఉంటాము. అప్పుడు ఏమైతుందంటే రాలే కథ ఏడన్నా ఉండే ఒడ్లు కూడా మీరు ఆడిస్తే ఉత్త నూకు వస్తుంది. అది కూడా ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాలి మీరు. మాది నూకు వచ్చింది తప్ప ఈసారి నూకు రాలేదంటే కారణము మనం మడి కోత ఏ విధంగా చేస్తాము అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం కోసిన తర్వాత ఆరేది వేరు, మడిలో ఎండిపోయేది వేరు. కోసినాక 10% ఒడ్లు ఎండితే భీము స్ట్రాంగ్ ఉంటుంది. సో ఈ విధంగా మనం మడి పంటని తయారు చేసుకోవాలా. ఏ మడన్నా తీసుకోండి, 10 మీటర్లకి 12 మీటర్ల దగ్గర కాలిబాట పెడతారు ఖచ్చితంగా. అంటే ఈడ 1 అడుగు 1.5 అడుగు ఇడ్చుకోండి, అంతే కదా. 1 అడుగు అంటే ఇంత ఇడ్చినా చాలు, అడిగే చాలు. ఎందుకంటే ఇది విడిచేది గాలి వెళ్తురు పంటకు బాగా వస్తుంది. దోమ కూర్చొనే ఎక్కువ చిక్కుగైనా కూడా పురుగ పుట్ర దోమ కూర్చొని గుడ్డు పెట్టే కాస్కారం. ఇది ఉంది అనుకోండి, మందు కొట్టే వాళ్ళు కూడా పొలంలో పోయే పని ఉండదు. సో ఈ కాలిబాట అంటే పోతారు, మందు కొడతారు, ఇక్కడ నుంచే అన్ని చేస్తారు. అంటే పొగులలో మళ్ళీ దిగేది తొక్కలాడేది ఉండదు. సో గాలి వెళ్తురు కూడా బాగా వస్తుంది. ఓకేనా?